ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. గత భాగాల్లో దేహాన్ని గురించి, ఇంద్రియాల గురించి, మనస్సు గురించి ప్రస్తావన చేశారండి. దేహం నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు. ఎందుకంటే అవి జడాలు, నీవు చైతన్య స్వరూపివి అని వ్యాసుల వారు ప్రస్తావన చేసి ఉన్నారు. అలాగే ఈ సంసారం అనేది జడాలకి ఉండదు. ఇప్పుడు రాయి ఏదైనా సంసారాన్ని అనుభవిస్తుందా? రాతికి ఏదైనా సంసారం ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఈ జడాలైన దేహ, ఇంద్రియ, మనస్సులకు ఎటువంటి సంసారము లేదు. అవి నువ్వు కాదు అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈరోజు భాగంలో ప్రాణాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఇకపోతే నాయన, ప్రాణం అనేది ఒకటి ఉంది. ప్రాణం ఉన్నంతసేపు మనిషి బ్రతికి ఉంటాడు అంటున్నారు. అంతే కదండి, మనం సమాజంలో చూస్తూ ఉంటాము. ప్రాణం ఉన్నంతసేపు బ్రతికి ఉన్నాడు, ప్రాణం పోతే మరణించాడు అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపు నేను ఉన్నాను అనే జ్ఞానం కూడా ఉంటుంది. ప్రాణం పోతే మనస్సు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. ఈ దేహం కూడా జడం లాగాల కదలకుండా ఉంటుంది. ఈ జడాలైన దేహము, ఇంద్రియాలు, మనస్సు ఉన్నాయి కదా, వీటితో పనిచేయించే శక్తి ప్రాణమే అని తెలుస్తుంది కదా. ప్రాణం పోతే ఇవన్నీ జడాలై పడి ఉంటున్నాయి. అక్కడ దేహం అక్కడే ఉంటుంది, కదిలించినా కదలటం లేదు. ఇంద్రియాలు అక్కడే ఉంటున్నాయి, అవి వీటిని తెలుసుకోవటం లేదు. ప్రాణం వెళ్ళిపోతే ఇవన్నీ రాయిలాగా అలా నిశ్చలంగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? జడాలైన దేహము, ఇంద్రియాలు, మనసులతో పనిచేయించే శక్తి ప్రాణమే అని తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాణమే నేను అందామా? ఈ ప్రాణమే చైతన్యము, అదే నేను అందామా? బహుశా నువ్వు ఈ సంసారం ఎవరికి పట్టింది అంటున్నావు కదా, ఆ సంసారము ఈ ప్రాణానికే పట్టిందేమో, ఈ ప్రాణాన్ని అంటిపెట్టుకుని ఉందేమో అని నీకు అనిపిస్తుందా? కుమారా, ప్రాణమే నేను అనుకోవడం యుక్తియుక్తంగా ఉన్నట్లే కనిపిస్తుంది. లాజికల్గా బానే ఉంది, నువ్వు అన్నట్లు లాజికల్గా ప్రాణానికి ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ నేను నీకు మరొక కోణంలో దర్శింపజేస్తాను, చూడు. కుమారా, నీవు గమనించు. నీవు గాఢ నిద్రలో ఉన్నావు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో నీ ప్రాణం పనిచేస్తుందా లేదా? ప్రాణచలనం అయితే ఉన్నది కదా. ఇది మనందరి జీవితంలో అనుభవమే కదండి. మనం నిద్రపోతున్నాము, గాఢ నిద్రలో ప్రాణచలనం అయితే ఉన్నది కదా. ప్రాణం దేహంలోకి వెళుతున్నది, మళ్ళీ బయటకు వస్తున్నది. ఈ చలనం అయితే ఉన్నది కదా. ప్రాణం అయితే చలిస్తూ ఉన్నది కదా. ఇంకా ప్రాణం కూడా పోతే వీడు మరణించాడు అంటారు, అంతే.
నువ్వు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నీ ప్రాణం పనిచేస్తుందా లేదా చెప్పు. పని చేయకపోతే నిద్రా సమయంలో రక్త ప్రసరణ వగేరాలు ఎలా జరుగుతున్నాయి? దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుంది? గాఢ నిద్రా సమయంలో ప్రాణం బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ప్రాణాన్ని గురించి కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తానండి. ఈ ప్రాణం ఉన్నది కదండి, ప్రాణవాయువు, ఇది మన దేహంలో అది చేసే పనులను బట్టి 5 రకాల పేర్లతో పిలుస్తారండి, అంతే. అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఈ ప్రాణవాయువే అది చేసే క్రియలను బట్టి ఈ 5 రకాల పేర్లతో వ్యవహరించబడుతుందండి, అంతే. వీటినే పంచ ప్రాణాలు అంటారండి. వీటిలో మొదటిది ప్రాణవాయువు. ఇదే శ్వాసక్రియ అండి. హృదయంలో నిలిచి బ్రతికించేది ఇదేనండి. ఈ శ్వాస ప్రాణవాయువు అండి. ఇక రెండవది అపాన వాయువు. ఈ వాయువు విసర్జన క్రియగా ఉపకరిస్తుందండి. మలమూత్ర విసర్జనానికి, ప్రసవానికి ఇది సహకరిస్తుంది. మన మలమూత్రాలు విసర్జించాలన్నా, లేదా ఒక తల్లి ప్రసవించాలి అన్నా, ఆ ప్రసవానికి కూడా సహకరించేది ఇదేనండి, అపాన వాయువు. అంటే లోనున్న వాటిని బయటికి నెడుతుందండి. ఆ వాయువు ఫోర్సుగా బయటికి నెడుతుంది. ఇక మూడవది సమాన వ్యానము. మన దేహంలో రక్త చలనము ఉంది కదండి, రక్త చలనానికి ఈ వ్యానం సహకరిస్తుందండి. ఈ వ్యానము కారణంగానే రక్త ప్రసారం నడుస్తూ ఉంటుందండి. ఇదే మనకి ఇక్కడ వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నారండి. నిద్ర సమయంలో రక్త ప్రసరణ వగేరాలు ఎలా జరుగుతున్నాయని ప్రస్తావన చేస్తున్నారు కదండి, అది వ్యానం యొక్క పని అండి. దీని కారణంగానే రక్త ప్రసారం ఇదంతా నడుస్తూ ఉంటుందండి. ఇక నాలుగవది ఉదాన వాయువు అండి. ఇది మన కంఠస్థానంలో ఉంటుందండి. ఇది కంఠస్థానంలో ఉండి పలికే పలుకులకు, మనకి పలుకులు రావాలని, మాట్లాడాలన్నా వీటన్నిటికీ అదే కారణం అండి. ఈ పలికే పలుకులకు త్రేపే త్రేన్పులు ఇవన్నీ ఉంటాయి చూసారండి, ఈ త్రేపులు కన్నిటికీ సహకరిస్తుందండి. ఇక చివరిది సమాన వాయువు. ఇది మనకి నాభి స్థానం దగ్గర ఉంటుందండి. నాభి స్థానం దగ్గర ఉండి ఈ వాయువు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహకరిస్తుందండి. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి అన్నరసంగా మారుస్తుందండి. మనకి ఇక్కడి నుంచే రక్తం అనేది ఉత్పత్తి అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఈ ప్రాణాన్ని గురించి కొంచెం విచారణ చేద్దామండి. నిజంగా ప్రాణమే గనక ఆత్మ అయితే, అంటే అదే చైతన్యం గల వస్తువు అయితే, సంవిత్ అంటే జ్ఞానం అండి, జ్ఞానమే దాని లక్షణం అయితే, చూడండి ఇప్పుడు చూడండి, ఇంద్రియాలు, దేహము, మనస్సు ఇవన్నీ జడాలని ప్రాణం దగ్గరికి వచ్చారు కదండి. ఇప్పుడు ప్రాణం చైతన్యం కలిగిన వస్తువు అని అనుకుంటే ఒక చిన్న విచారణ అండి. ఇప్పుడు మనకి వైద్యుడు, డాక్టర్ ఆపరేషన్ చేస్తారు కదండి. ఆపరేషన్ చేసినప్పుడు మత్తు మందు ఇస్తారు కదండి, నొప్పి తెలియకుండా. ఇప్పుడు డాక్టర్ మత్తు మందు ఇచ్చి శరీరానికి శస్త్రచికిత్స చేసినప్పుడు ఇప్పుడు ఈ ప్రాణం అయితే అప్పుడు చెలిస్తూ ఉన్నది కదండి, ప్రాణచలనం అయితే ఉన్నది కదా. ఇంకా ప్రాణచలనం కూడా పోతే అతను మరణించారు అని అంటారు. ప్రాణచలనం అయితే ఉన్నది కదా. చూడండి, మనకి చిన్న సూది గుచ్చుకున్నా కానీ ఎంతో నొప్పి పుడుతుంది. మరి డాక్టరు కత్తి పెట్టి మన దేహాన్ని కట్ చేసినప్పుడు అసలు ఆ నొప్పి ఎందుకు తెలియటం లేదు? నిజంగా ప్రాణమే చైతన్యం గల వస్తువు అయితే
డాక్టర్ శస్త్రచికిత్స చేసేటప్పుడు అమ్మో నొప్పి అని అది వాక్కును కదిలించాలి కదా. నిజంగా దానికి తెలుసుకునే జ్ఞానం ఉంటే అమ్మ నొప్పిగా ఉన్నది అని చెప్పేసి అది వాక్కును కదిలించాలి కదండి. అసలు అలా జరుగుతుందా? జరగడం లేదు కదా. ఇది కూడా జడమే అని స్పష్టంగా తెలుస్తుందండి. చూడండి, మనం ఇప్పటి వరకు దృగ్దృశ్య విచారణ చేశాం కదండి. దృక్ అంటే చూసేది, దృశ్యం అంటే చూడబడేది. ఇప్పుడు ఈ ప్రాణ కదలికలు ఉన్నాయి కదా మన దేహంలో, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయా లేదా? ప్రాణ కదలికలు అన్నీ తెలుస్తున్నాయండి. ప్రాణం వేగంగా కదిలినా లేదా నెమ్మదిగా కదిలినా చూడండి, మనం బాగా పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు, బాగా వేగంగా పరిగెత్తినప్పుడు మనకి ప్రాణము బాగా వేగంగా కదులుతుందండి. ప్రాణం బాగా వేగంగా కదిలినా లేదా ప్రాణం బాగా నెమ్మదిగా కదిలినా ఆ కదలికలన్నీ మనకు తెలుస్తున్నాయి కదండి. అంటే అవి తెలుస్తున్నాయి అంటే వాటిని తెలుసుకునేవాడు వేరుగా ఉన్నాడు కదా. ఇదే లాజిక్ కదండి. ఇప్పుడు చూడండి, ఇంకొక విషయాన్ని చెప్తాను. సాధారణంగా మనం అంటూ ఉంటాం, నాకు ఆకలిగా ఉన్నది, నాకు దాహం వేస్తుంది అని. ఇటువంటి పదాలు మనం వ్యవహారంలో వాడుతూ ఉంటామా లేదా? వాస్తవానికి చెప్పాలి అంటే ఆకలి దప్పులు ప్రాణధర్మాలండి. అది నీకు ఆపాదించుకొని నాకు ఆకలి వేస్తుంది, నాకు దాహం వేస్తుంది అంటావు. చూడండి, మనం ఎక్కడైనా ఎండలో బాగా మండుట ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు బాగా దాహం వేస్తుందండి. ప్రాణం పోయేలా ఉంది, కొంచెం నీరు ఇవ్వండి అంటాం. ఈ మాటలు సహజంగా వాడుతూ ఉంటాం కదండి. మనం సహజంగానే వాడుతూ ఉంటామండి. వీటిలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయండి. కానీ మనం ఏమి పట్టించుకోకుండా జీవితాన్ని గడిపేస్తున్నాం అంతే. ప్రాణం పోయేలా ఉన్నది, కొంచెం నీరు ఇవ్వండి అంటాం కదా. నీరు తాగిన తర్వాత మనం ఏమంటాము? అమ్మయ్య, ప్రాణం చల్లబడింది, ప్రాణం కుదుటబడింది అనే మాటలు వాడుతూ ఉంటామా లేదా? అంటే అక్కడే అర్థమైపోతున్నది కదండి అవి ప్రాణధర్మాలని. మనకు ఆపాదించుకుంటున్నాము. మన నిత్య జీవితంలోనే సత్యం ఒక భాగమై ఉన్నదండి. మనం వాటిని అసలు గమనించము. అసలు వాటి గురించి ఎటువంటి విచారణ చేయమండి. అందుకే సత్యం అంటే ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉన్నది అనుకుంటున్నారు. వేదాంతము అంటే, జ్ఞానము అంటే అమ్మో అసలు భయపడిపోతూ ఉంటాడు మనిషి. అసలు ఇది మనకు అర్థం కాదు, మనకు సంబంధం లేనిది, అసలు మనకు తెలియని ఒక విషయం ఏదో చెప్తున్నారు అనుకుంటారు. లేదండి, ప్రతి నిత్యం మన అనుభవంలో ఉన్నవేనండి. కాకపోతే మనం వాటిని పరిశీలించము అంతే, అంతకుమించి తేడా ఏం లేదండి. వాటిని చూసిన వాడు ఋషి అయ్యాడు. వాటిని పరిశీలించకుండా జీవితాన్ని గడుపుతున్న మనము ఇలా సంసారం అయ్యాము అంతే, అంతకుమించి ఏమి తేడా లేదండి. ఇక వ్యాసుల వారు ఏం చెప్తున్నారు చూద్దామండి. చూడండి, గాఢ నిద్ర సమయంలో ప్రాణం బాగానే పనిచేస్తుంది. నాయన నువ్వేమంటున్నావు? బాగా విచారం చేస్తే మరి ఈ ప్రాణమే చైతన్యం అని చెప్తున్నావు, అని నిర్ధారణ అవుతున్నది అని చెప్తున్నావు కదా. ఒకవేళ నిజంగానే ఈ ప్రాణమే చైతన్యం అయితే ఆ చైతన్యం ఇంద్రియాలను ప్రసరిస్తుంది అంటున్నావు కదా. చూడు, గాఢ నిద్ర సమయంలో ప్రాణం అక్కడే ఉంది కదా, నీ ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి. మరి నీ ప్రాణ చైతన్యం ఆ ఇంద్రియాలలోకి ఎందుకు ప్రసరించడం లేదు? నువ్వు నిద్రపోతున్నావు, ప్రాణం ఉన్నది అక్కడ, ఇంద్రియాలు కూడా ఉన్నాయి. ఈ చైతన్యమే ఇంద్రియాలలోకి ప్రసరించి వాటికి చైతన్యాన్ని ఇస్తుంది.
అని నీవు చెప్పినట్లయితే గాఢ నిద్రలో ఇంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉన్నది. కానీ ఇంద్రియాలు ఎందుకు ఏమీ తెలుసుకోకుండా జడాల్లాగా ఉన్నాయి? అవి ప్రాణాన్ని నుంచి చేతనత్వాన్ని పొంది స్పందించేటట్లయితే చైతన్యం అక్కడే ఉన్నది. మరి ఎందుకు ఇవి పనిచేయడం లేదు? ఆ చైతన్యం ఎందుకు ఇంద్రియాల్లోకి ప్రసరించడం లేదు? ఇది ఎలా ఉందంటే, సూర్యుడు అక్కడే ఉండి అద్దము అక్కడే ఉంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అద్దం ఉన్నాడు, సూర్యకిరణాలు అద్దంలో ప్రతిఫలించడం లేదు అన్నట్లు ఉన్నది నువ్వు చెప్పేది. రాజుగారు వచ్చి సింహాసనంలో రాజసభలో కూర్చొని ఉన్నప్పుడు భటులు మేము విశ్రాంతి తీసుకుంటామంటే రాజు ఒప్పుకుంటాడా? అలా కుదరదు కదా. ఇది కూడా అలాగే ఉంది నాయన. గాఢ నిద్రలో ప్రాణం ఉన్నది. ప్రాణమే ఇంద్రియాలకు చైతన్యాన్ని ఇస్తూ ఉన్నట్లయితే అక్కడ ప్రాణం ఉన్నది. మరి గాఢ నిద్రలో ఇంద్రియాలు ఎందుకు జడంగా ఉన్నాయి? ఇంద్రియాలు, మనస్సు, దేహం ఇవన్నీ జడంగా పడి ఉన్నాయి కదా అక్కడ. ప్రాణ చైతన్యం మనస్సులోకి ఇంద్రియాల్లోకి ప్రసరిస్తుంది అనడం కుదరదు నాయన. ఈ ప్రాణమే చైతన్యం గల వస్తువు అని అనడం కుదరదు. ఇదే వాటికి చైతన్యాన్ని ఇస్తున్నది అనడం కుదరదు. అయితే నీకు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటంటే, ఇంద్రియాలు ఒకప్పుడు చైతన్యవంతంగా ఉంటున్నాయి, అంటే అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాయి. మరొకప్పుడు జడాల్లాగా ఉంటున్నాయి, ఎటువంటి స్పందన లేకుండా, ఏమీ తెలుసుకోకుండా, ఎటువంటి చలనము లేకుండా ఆ రాయిలాగా పడి ఉన్నాయి. ఇనుపగుండు ఒక్కొక్కసారి వేడిగా ఉంటుంది, ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది. ఎందుకని? అగ్నితో సంపర్కం ఏర్పడినప్పుడు ఇనుపగుండు వెచ్చగా ఉంటుంది, ఆ సంపర్కం లేనప్పుడు అది స్వభావానికి అనుగుణంగా చల్లగా ఉంటుంది. అంతే కదా. ఇనుపగుండు యొక్క స్వభావం ఏంటిది? చల్లగా ఉండడం. అది వేడిగా ఎప్పుడైనా ఉంటుందా? అది అగ్నితో కలవడం వలన ఆ వేడి దానికి కూడా వచ్చింది. స్వతహాగా అది వేడిగా ఉండదు. అగ్ని సంపర్కం వలన ఆ అగ్ని లక్షణమైన వేడి దీనికి కూడా వచ్చింది. అలాగే మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఒకానొక చైతన్యం యొక్క సంపర్కం కలిగితే, దానితో కలవడం వలన అవి తామే చైతన్యవంతాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చైతన్యం యొక్క సంపర్కం తొలగిపోతే తమకు స్వతసిద్ధమైన ఉన్న జడత్వాన్ని బయట పెట్టుకుంటున్నాయి, వాటి యొక్క స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నాయి. అవి కలిస్తే చైతన్యంతో అవి ఆ చైతన్యాన్ని అవి పొంది చైతన్యవంతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దానితో కలవకుండా విడిపడినప్పుడు, ఆ సంపర్కం లేనప్పుడు అవి తమ యొక్క సహజ గుణాన్ని కలిగి ఉంటున్నాయి, అంటే జడంలాగా ఉంటున్నాయి. సరే, ఈ చైతన్యం ప్రాణానిది అనుకుందామంటే గతంలో నేను నీకు ప్రస్తావన చేసిన సమస్యలన్నీ వస్తాయి నాయన. ప్రాణం ఉండగానే ఇంద్రియాలు పనిచేయకపోవడం మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి ఏం చెప్పాలంటే, చైతన్యం అనేది ఈ ప్రాణానికి సంబంధించినది కూడా కాదు. ఆ చైతన్యం స్వతంత్రంగా దేని మీద ఆధారపడకుండా తనంత తాను ప్రకాశిస్తూ అన్నిటికంటే సూక్ష్మంగా లోపలిదిగా ఉన్నది. ఆ చైతన్యమే ప్రాణంలోకి ప్రసరిస్తే ప్రాణం పనిచేస్తుంది, మనస్సులోకి ప్రవేశిస్తే మనస్సు పనిచేస్తుంది, ఇంద్రియాల్లోకి ప్రవేశిస్తే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకే ఈ చైతన్యం అనేది ప్రాణం యొక్క స్వభావం కాదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ప్రాణం కూడా జడమే అని తెలుస్తుంది. ఇది ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్న ఇదే సత్యము. జడానికి ఎక్కడైనా సంసారం ఉంటుందా? రాతికి సంసారం ఉంటుందా? కనుక ఈ సంసారం అనేది దేహానికి, ఇంద్రియాలకి
మనస్సుకి, ప్రాణానికి చెందినది కాదు. ఇక మరి సంసారం దేనికి? చూడు నాయన, సంసారము వీటి వేటికి కాదు అని మనం తెలుసుకున్నాం కదా. వీటి వేటికి కాకపోతే ఇంకా మిగిలినది ఏమిటి? ఆ స్వతంత్రంగా ఉన్న ఆ చైతన్యానికి ఈ సంసారం పట్టుకుంది అంటామా? అదే మిగిలి ఉన్నది. ఇంకా ఉంటే సంసారం దానికి ఉండాలి. అని చెప్పి ముగిస్తున్నారండి. తదుపరి విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందాము. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.